బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిబ్బంది ఫుల్ ఫలితాలు నిల్. కారణాలు ఏమిటి? బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు. నిన్న ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి చివరి స్థానం. అలాగే బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత. దానికి బాధ్యులు ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు నీళ్లు మింగిన జిల్లా అధికారి సలాం. ఒకప్పుడు ఉభయ జిల్లాల్లోనే మంచి పేరున్న కళాశాల బాన్సువాడ. ఇక్కడ సీటు దొరకడం కష్టంగా ఉండేది, పోటీ బాగా ఉండేది. ఇక్కడ చదివిన విద్యార్థులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉత్తీర్ణతలో వెనుకబాటు. ఈ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఈ సంవత్సరం తెలుగు మీడియం మొదటి సంవత్సరంలో 59 మంది విద్యార్థులు పరీక్షల్లో హాజరైతే 9 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. 50 మంది ఫెయిల్ అయ్యారు. ద్వితీయ సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం 21 మంది పరీక్షకు హాజరైతే కేవలం 3 మాత్రమే పాస్ అయ్యారు. 19 మంది ఫెయిల్ అయ్యారు. ఉర్దూ మీడియం మొదటి సంవత్సరంలో 63 మంది పరీక్షకు హాజరు కాగా 53 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉర్దూ మీడియం ఉత్తీర్ణతలోనే కాలేజ్ ఓవరాల్ ఉత్తీర్ణత శాతం బాగా వచ్చింది. కాగా ప్రస్తుతం జిల్లా అధికారిగా ఉన్న సలాం సార్ బాన్సువాడ జూనియర్ కాలేజీకు ప్రిన్సిపాల్ కూడా. మరి వెనుకబడడానికి కారణం ఏమిటి? పర్యవేక్షణ లోపమా? అశ్రద్ధ చూపడమా? నిర్లక్ష్య వైఖర్య ఏమిటి? ఫలితాలు చూస్తే అదే అర్థమవుతుంది అని విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బోధనా సిబ్బంది పూర్తి స్థాయిలో ఉందని, కొందరు విద్యార్థులు ఒక్కొక్క సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ప్రిన్సిపాల్ సలాం ఇక నుండి బాగా కష్టపడి ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. వాళ్ళు ఫెయిల్ అయినట్టు చూసాం. ఏ సబ్జెక్టులు అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఆ విద్యార్థులు మేము ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఇప్పుడు నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తాం. ఆ విద్యార్థులు కూడా మళ్ళీ ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయినట్టు కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ అంటే మొత్తం ఉన్నారు. అయితే దాంట్లో ఏముందంటే విద్యార్థులు కొందరు కళాశాలకు కొద్దిగా సమయంలో రాకపోవడం, తర్వాత వాళ్ళు వేరే పనులు చేసుకోవడం వల్ల వాళ్ళు విద్యార్థులకు ఇట్లా అయింది. వాళ్ళు కూడా చేస్తాం. లెక్చరర్స్ అయితే అందరు ఉన్నారు. ఇంతకుముందు మా దగ్గర గెస్ట్ లెక్చరర్స్ ఉంది. వాళ్ళ ప్లేస్లో రీసెంట్లో టీజీపీఎస్ నుంచి లెక్చరర్స్ కూడా అందరూ అపాయింట్ అయ్యారు. లెక్చరర్స్లో కొద్దిగా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లకు మంచి వచ్చే సంవత్సరం మంచి రిజల్ట్ వస్తుంది. చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ. ఈ సంవత్సరం మార్చి 2025లో రిజల్ట్లో జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్ బాన్సువాడలో తెలుగు మీడియం 59 అప్పేర్ అయి 9 మంది పాస్ అయ్యారు. ఉర్దూ మీడియం 69 విద్యార్థులు అప్పేర్ అయ్యారు. అందులో 43 మంది పాస్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియం 27 మంది అప్పేర్ అయితే 13 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మీడియం 21 మందికి ముగ్గురు పాస్ అయ్యారు. ఉర్దూ మీడియం 63 విద్యార్థులకు 53 పాస్ అయ్యారు. తెలుగు మీడియం 12 మంది విద్యార్థులకు 17 మంది, సెకండ్ ఇయర్ 17 మంది విద్యార్థులకు 12 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే ఇందులో ఏ విద్యార్థులు అయితే తక్కువ మార్కులు వచ్చాయో ఆ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో వాళ్ళు ఫెయిల్ అయినట్టు చూసాం. ఏ సబ్జెక్టులు అయితే వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఆ విద్యార్థులు మేము ప్రత్యేకంగా ఈ సంవత్సరము ఇప్పుడు నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తాం. ఆ విద్యార్థులు కూడా మళ్ళీ ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయినట్టు కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ అంటే మొత్తం ఉన్నారు. అయితే దాంట్లో ఏముందంటే విద్యార్థులు కొందరు కళాశాలకు కొద్దిగా సమయంలో రాకపోవడం, తర్వాత వాళ్ళు వేరే పనులు చేసుకోవడం వల్ల వాళ్ళు విద్యార్థులకు ఇట్లా అయింది. వాళ్ళు కూడా చేస్తాం. లెక్చరర్స్ అయితే అందరు ఉన్నారు. ఇంతకుముందు మా దగ్గర గెస్ట్ లెక్చరర్స్ ఉంది. వాళ్ళ ప్లేస్లో రీసెంట్లో టీజీపీఎస్ నుంచి లెక్చరర్స్ కూడా అందరూ అపాయింట్ అయ్యారు. లెక్చరర్స్లో కొద్దిగా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లకు మంచి వచ్చే సంవత్సరం మంచి రిజల్ట్ వస్తుంది.